ప్రభుత్వం శాసనసభలోనే చర్చ చేసి దీనికి సంబంధించిన చట్టాన్ని చేద్దాం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్య, మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్, సైబర్ క్రైమ్. ఈ రెండింటి పట్ల ఈ నేరాలను నియంత్రించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. వీటిని నియంత్రించే క్రమంలో ఏ అధికారులైతే సమర్థవంతంగా పనిచేస్తారో ఆ అధికారులను ప్రోత్సహించి వెన్నుదట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా మీడియా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి, రాజకీయ వివాదాల మీద మీరు పెడుతున్నంత దృష్టి మీ టీవీలలో, మీ పేపర్లలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పెట్టాల్సినంత ఫోకస్ పెట్టలేరేమో నాకు అనిపిస్తుంది. దయచేసి సైబర్ నేరగాళ్లను పట్టుకునే విషయంలో కానీ, లేకపోతే డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించే విషయంలో మా పోలీసులు చేపడుతున్న చర్యలకు మీ వైపు నుంచి కూడా సంపూర్ణంగా సహకారం ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుండ్రు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. నమస్తేనండి, నేను మీ సిద్ధార్థ్ని. భారతీయుడు 2 సినిమాలో మేము జీరో టాలరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. జీరో టాలరెన్స్ అగేన్స్ట్ కరప్షన్, జీరో టాలరెన్స్ అగేన్స్ట్ డ్రగ్స్. అలాంటి భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్లో ఇవాళ ఒక ప్రశ్నానికి సమాధానం చెప్తున్నప్పుడు నా మాటల్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ మిస్అండర్స్టాండింగ్ని నేను వెంటనే క్లియర్ చేసేయాలి. ఐ కంప్లీట్లీ సపోర్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ దేర్ ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవటం మన కర్తవ్యం అవుతుంది. So I am 100% with Chief Minister Revanth Reddy Garu and his government in their initiative and directives to involve the film industry to make a better society with the government. Till now in my career, I have always supported social initiatives and I will continue to do that. My words in the afternoon only meant that nobody had forced us from the government and that we were doing it out of our own free will. And so I want to congratulate the Chief Minister and his government on their persistent fight against the drug menace. We are with you, sir. Bharatiyu 2 in cinemas, July 12th. Zero tolerance. Jai Hind.